పరబ్రహ్మణే నమః. సంపూర్ణ రామాయణంలో 35వ రోజుకొచ్చామండి. యుద్ధకాండ ప్రారంభం. జై శ్రీరామ్. సుందరకాండ ముగిసిన తర్వాత అధర్మంపై ధర్మం సాధించే మహాసంగ్రామాన్ని వేదికైన యుద్ధకాండలోని నేడు ప్రవేశిస్తున్నాము. యుద్ధకాండ విశేషాలను వివరంగా తెలుసుకుందాం. వార్త సేకరణ. విజయ సంకల్పం. హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చి సీతమ్మ జాడను రాముడికి తెలియజేయడంతో రాముడి ఆనందానికి అవధులు లేవు. హనుమా, నీవు చేసిన మేలుకు నేను సరితూగే బహుమతి ఏదో ఇవ్వలేను అని హనుమంతుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఈ హనుమను ఆలింగనం చేసుకునే ఘట్టం సాధనాపరంగా చాలా విశిష్ట అయినది. ఆ తదుపరి వెంటనే ఇప్పుడు సీత ఎక్కడ ఉందో మనకు తెలుసు కనుక ఆలస్యం చేయకుండా వెంటనే మనం దక్షిణ సముద్రం వైపు బయలుదేరాలి అన్నాడు. సుగ్రీవుడు ఆజ్ఞతో కోట్లాది మంది వానర సైన్యం నిలబడి నాయకత్వంలో లంక వైపు పయనమైంది. మహేంద్ర పర్వతాన్ని దాటి సముద్ర తీరానికి చేరుకున్న రాముడు ఆ అగాధమైన సముద్రాన్ని ఎలా దాటాలో ఆలోచిస్తూ లంకపై దండయాత్రకు సిద్ధమయ్యాడు. హనుమ లంకానగరంలో తాను చేసిన సైన్య బలాన్ని, రక్షణ వ్యవస్థ మొత్తం రాముడికి నివేదించాడు. సైన్యం మొత్తం దక్షిణ సముద్రం తీరం చేరి ఇక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. విభీషణ శరణాగతి అత్యంత కీలక ఘట్టమైన ఘట్టం. మరోవైపు లంకలో రావణుడికి తమ్ముడైన విభీషణుడు సీతమ్మను రాముడికి అప్పగించమని హితవు పలికాడు. కానీ గర్వంతో ఉన్న రావణుడు విభీషణుడి మాటలు లెక్క చేయనున్నట్లు అతనిని అవమానించి బయటకు గెంటేవేశాడు. దాంతో విభీషణుడు నేరుగా రాముడిని ఆశ్రయించాడు. వానర వీరులు అవమానించిన శ్రీరాముని మాత్రం నా త్యజేయం కదంచ, నన్ను ఆశ్రయించిన వాడు శత్రువైనా సరే ప్రాణమిచ్చైనా రక్షిస్తాను అని ప్రకటించిన విభీషణుణ్ణి చేరదీశాడు. అక్కడే సముద్ర తీరంలో విభీషణుని లంకారాజ్యము పట్టాభిషేకం చేసి రాముడు తన మాటలను నిలబెట్టుకున్నాడు. సముద్రుడిపై ఆగ్రహం. వారధి నిర్మాణం. సముద్రుడుని ప్రసన్నం చేసుకొని దారి పొందడం కోసం రాముడు 3 రోజుల పాటు ఉపవాస దీక్ష చేశాడు. అయినా స్పందించని సముద్రుడిపై రాముడు ఆగ్రహించి బ్రహ్మాస్త్రాన్ని సంధించబోగా సముద్రుడు ప్రత్యక్షమయ్యి క్షమించమని వేడుకున్నాడు. వానర సైన్యంలో ఉన్న నలనీలుల చేత మీద రాళ్ళు సముద్రంలో వేస్తే అవి తేలుతాయని సూచించాడు. కోట్లాది మంది వానరులు పర్వతాలను, బండరాళ్లను తెచ్చి సముద్రంలో వేయగా కేవలం 5 రోజుల్లోనే 100 యోజనలు పొడవైన అద్భుతమైన రామసేతు నిర్మాణమైంది. ఈ వారధి ద్వారా రామలక్ష్మణులు వానర సైన్యంతో కలిసి లంకలోని సువిలయ పర్వతాన్ని చేరుకున్నారు. అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. రాముడు విభీషణుణ్ణి ఆదరించిన తీరు మనకు శరణాగతి విలువని నేర్పుతుంది. తప్పు చేస్తున్న వారిని వదిలి ధర్మం వైపు నిలబడటమే నిజమైన భక్తి. యుద్ధకాండ చాలా పెద్దది, కానీ ముఖ్యమైన విషయాలు మాత్రం స్పర్శిస్తూ అందిద్దాం మీ అందరికీ. ఇదే నా ప్రయత్నం. సుందరకాండలాగా రామ అనుగ్రహంతో మరొక్కసారి ప్రతి విషయాన్ని విపులంగా తెలియజేస్తాను. జై శ్రీరామ్. జై జై లక్ష్మణ్. కపిరాజా జయము జయము. జై శ్రీరామ్. మీకెల్లవేళలా శుభం చేకూరుగాక. వింటున్న వాళ్ళందరికీ